చెప్పు తన్మయ్, ఏంటి నీ నీ సందేహం చెప్పు. మిగతా గుళ్ళ మీద దాడి జరిగినప్పుడు తిరుమల మీద అసలు దాడే జరగలేదు అని నువ్వు ఇంతకు ముందర చెప్పావు. మరి నువ్వు రాసిన పుస్తకంలోనే భయపడి గుడి మూసేశారు అని ఒక చాప్టర్ రాసావు. ఉంది. మరి తిరుమల మీద దాడే జరగనప్పుడు గుడి మూయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాడి జరగటం కాదు, అంటే దాడి జరగకుండా కాపాడుతాను అని దేవుడికి తెలుసు, దేవుడు కాపాడుతాడని మనకు తెలియదు అక్కడ. అందుకని ఏమైందంటే అక్కడ అప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే భయంకరంగా ఒక్కొక్క చోట గుళ్ళు పటా కూలి పడేస్తున్నారు. చిదంబరం పోయింది, ఇది పోయింది, శ్రీరంగం మీద వాటి మీద అన్ని చోట్ల దాడులు జరిగినాయి, కాశీ వగేరాలు వాటి మీద ఇది జరిగింది. ఆ టైంలో ఏమవుతుందో అని తెలియక ఒకసారి 1782లో హైదర్ అలీ అనేవాడు దాదాపుగా ఆ ఏరియాకే వచ్చేసాడు. ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ అక్కడ ఉన్న దేవాలయాలని వాటినే కూర్చుకుంటూ వాడి అటాక్ ఎప్పుడు అందరి కళ్ళు మండేది ఎవరిదే అంటే తిరుపతిని చూసి. ఆ తిరుపతి మీదనే అటాక్ చేయడానికే వాడు బయలుదేరాడు, పెద్ద సైన్యంతో వస్తున్నాడు. ఆ సంగతి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేయాలి, అక్కడ ఎవడొచ్చా కాపాడుతాడు, కాపాడే పరిస్థితి లేదు. అందుకని ఏం చేశాడంటే తిరుపతి అక్కడున్న పైన కొండ మీద ఉన్న అర్చకులు, అయ్యా నీ గుడిని నువ్వే కాపాడుకో, మా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అని చెప్పి కొద్ది రోజులకు సరిపడా నైవేద్యాలన్నీ అక్కడే పెట్టి తలుపు వేసేసి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. పూజారులు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఇలా బయలుదేరిన వాడికి ఏమైందో తెలియదు, వెనక్కి తిరిగాడు. అలా వెనక్కి తిరిగేట్టు చేసింది ఏది అని అంటే ఇంకో కారణం ఏమీ లేదు, కేవలం వెంకటేశ్వర మహత్యం. అది రావటంతో మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత వాళ్ళు వెళ్ళి చూశారు, స్వామి మహత్యం అర్థమైంది. చూస్తే అక్కడ పెట్టిన తాళం వేసి బయటకు వస్తే లోపల పెట్టిన నైవేద్యాలన్నీ ఏమి లేవు, అన్నీ అయిపోయాయి, ఆరగింపు అయిపోయింది. అది అప్పుడు భయపడిన దేవుడు కాదు, పూజారులు భయపడి గుడిని మూశారు. అది ముస్లింలు శ్రీరంగం మీద దాడి చేస్తే అక్కడ రంగనాథ స్వామిని అంటే వాళ్ళు భయపడి తిరుమలకి తీసుకువచ్చారని అని అన్నారు కదా. మరి అసలు రంగనాథ స్వామి గుడి మీద అసలు దాడి ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఆ గుడి ముయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు ముడి ముయ్యటము 1 రోజు 2 రోజులు కాదమ్మా. శ్రీరంగం అనేది వైష్ణవులకి మహా తీర్థస్థలం కదా. అది 43 సంవత్సరాల పాటు మూతబడి ఉన్నది. 43 ఏళ్ళు మొత్తం మూతే. ఎందుకైంది అని అంటే అది 1327-28 ఆ ప్రాంతంలో. అప్పటికే అంతకుముందు ఈ మాలిక్ కాఫర్ అని అలావుద్దీన్ ఖిల్జీ వాడికి ఒకడు ఉండేవాడు, మాలిక్ కాఫర్ అని. వాడొచ్చాడు, చిదంబరం వాటిని ధ్వంసం చేసినప్పుడు శ్రీరంగాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఉత్సవమూర్తిని వాడు ఎత్తుకుపోతే వీళ్ళు అష్టకష్టాలు పడి మళ్ళా ఇంకోదేదో ప్రతిష్ఠించుకొని తర్వాత ఏదో నడుపుకుంటూ వస్తున్నారు. అప్పటి సంగతి ఉన్నా అప్పుడు కనీసం ఏంటంటే ఎవరో ఒకళ్ళు కాపాడేవాళ్ళు ఉన్నారు. హిందూ రాజులు కాకతీయ సామ్రాజ్యం ఉంటే కాకతీయ సామ్రాజ్యం అయిపోయింది. ప్రతాపరుద్ర చక్రవర్తి కూడా వాళ్ళకి ఇదైపోయాడు. కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఇక మొత్తం వాళ్ళకి ఎదురనేది లేకుండా చివరికి ఎంతో కొంత కాపాడుతున్నది ఏదో అంటే కంపిలి రాజ్యం. అది కంపిలి కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉండేవాడు, పిచ్చి తుగ్లక్ అంటారు. వాడు చేతిలో అది కూడా అయిపోయింది. వాడి సైన్యాలు వచ్చేస్తున్నాయి. వస్తున్న టైంలో ఎక్కడికి శ్రీరంగం మీద అటాక్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో జరిగింది. 1327-28 ఆ ప్రాంతం. రంగనాథ స్వామి గుడి మీద అసలు ముస్లిం రాజులు ఎందుకు దాడి చేశారు? వాళ్ళు భయపడి తిరుమలకి తీసుకురా. అది ఎందుకు అయింది అని అంటే అవ్వాడ ఏం జరిగిందంటే అసలు అప్పుడు వాళ్ళ దేవుణ్ణి బయట నదిలో ఉత్సవం జరుగుతున్నది, వైష్ణవ వార్షిక ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి. అక్కడ మడవాళ్ళ పెరువాళ్ళ స్వామి అని అంటారు. ఆయన తీసుకుని వెళ్ళి అందరూ వైభవంగా తీసుకుని వెళ్ళి అక్కడ ఆ ఉత్సవాలు చేస్తున్న టైంలో గుడి వదిలేసి భక్తులందరూ 100,000 మంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి పడుతున్నారు అని కబురు వచ్చింది. వస్తే ఏం చేయాలి? వాళ్ళు కనుక వస్తే ముందు ఈ ఉత్సవమూర్తులు కదా, అసలు మూల విరాట్ అక్కడ ఉన్నది, ఏదైనా ధ్వంసం తప్పదు కదా, ఏం చేయాలి అని అప్పటికప్పుడు అర్థమైంది. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇది కాదు, ముందు మనం వీటిని కాపాడాలి. అక్కడ పిళ్ళై లోకాచార్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు అప్పచెప్పాడు.
నాయన ఎట్టగొట్ట తీసుకుపోయి ఇక్కడ ఉండొద్దు, ఇక ఇక్కడ రక్షణ లేదు, స్వామిని దేవేరిని తీసుకొని వెళ్ళి ఓ పల్లకి పెట్టారు. ఆ పల్లకిలో ఉత్సవ విగ్రహాలు ఎక్కించారు. వీళ్ళు మళ్ళీ రోజు పూజా పునస్కారాలు చేయాలి కదా, దానికి కావాల్సిన వస్తువులు అవి అక్కడ పెట్టారు. మీరు తీసుకొని వెళ్ళి తిరుమల తీసుకెళ్ళండి. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది వెంగడం అంటారు తిరుమల. అక్కడికి తీసుకెళ్ళండి, తిరుపతి చేర్చండి అని చెప్పేసి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని గుడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ పూజారి, అక్కడున్న ఆ పిల్లయ్య లోకాచార్య, ఆయన కొడుకు, బావమరిది, వీళ్ళు ముగ్గురు కలిసి నెచ్చుకొని బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన వాళ్ళు నానావస్థ పడి చేరారు. ఈలోపు ఏమైంది మరి, ఇక్కడేమో దేవుళ్ళ మీద దాడి జరగకుండా కాపాడారు, మరి అక్కడ మన మూల విరాట్టు విగ్రహము ఆలయము దాన్ని కాపాడుకోవాలి కదా. ఇక అందరూ పొలమని వెళ్ళిపోయారు, గుడికి వెళ్ళారు. వెళ్ళేసి అక్కడ విగ్రహాలు ఏమీ కనపడకుండా గోడలు కట్టించారు. అప్పటికప్పుడు మూల విరాట్ కనిపించకుండా అక్కడున్న ఇవి ఏమీ లేకుండా గోడ కట్టించారు. అప్పటికప్పుడు తలుచుకున్నారు, అందరూ కలిసారు. అది దైవానుగ్రహమే అనుకో. ఏమైంది, వాళ్ళకి ఎవడో పోల్చుకోకుండా అయింది. అక్కడున్న దేవతలు, వాళ్ళ ఆభరణాలు, వివరణాలు అవన్నీ ఎక్కడ ఎవరికి కాకుండా అన్నీ దాచిపెట్టేశారు. దాచిపెట్టి ఇదంతా అయ్యేటప్పటికీ వాళ్ళు తుగ్లక్ సైన్యం వచ్చి పడింది. ఇక్కడ వాళ్ళు ఏదో వస్తారు, మన గుడిని కాపాడుకోవాలి కదా అని ఊళ్ళో జనం అందరూ 1000 మంది వచ్చి పడ్డారు. వాడు చేతిలో ఏది ఉంటే కర్ర, కత్తి, ఏది ఉంటే అది పట్టుకొని పాపం జనం వచ్చాడు. వస్తే వాళ్ళ ముందు ఎక్కడ అవుతారు, వాళ్ళు ముస్లిం సైన్యం. వాళ్ళు వచ్చారు. వచ్చి ఇక ఒక్కొక్కళ్ళు గుర్రాల మీద వచ్చి ఒక్కొక్కడిని నరికేసుకుంటూ పోయారు జనం బయట. లోపలికి పోయిన తర్వాత వీళ్ళు రిసిస్ట్ చేశారు. ఎక్కడ అవుతారు, వాళ్ళ ముందు ఎక్కడ అవుతారు. అప్పుడు వీళ్ళని ఏమైందయా, ఇక్కడ మరి నగలు అన్నీ హిందూ దేవాలయం అంటే దాని నిండా బొరడు బంగారం, వజ్రాలు అన్నీ ఉంటాయి. అవి ఏమిటంటే ఏమి కనపడతారు. ఎక్కడ దాచారో చెప్పండి, మీ విగ్రహాలు కూడా కనపట్లేదు. ధ్వంసం చేయాలి కదా, మరి వాటిని అపవిత్రం చేయాలి. అవి కనపట్ల, మొత్తం మాయలాగా ఉంది. ఏమేం చేశారు అని పూజారులను కొట్టారు, అక్కడ ఉండే పనిచేసే వాళ్ళని చెప్పి పెట్టారు, ఆ అధికారులను కొట్టారు, పనివాళ్ళని కొట్టారు, హింసించారు. ఏమి చేసినా ఎవడు మాట్లాడలేదు దేవుడి కోసం. అప్పుడు వాళ్ళు ఇక మనకి చేత ఏం చేయాలో తోచక ఉన్న వాళ్ళని వీళ్ళు రిసిస్ట్ చేయకపోతే నరికేశారు. శ్రీరంగం దేవస్థానంలో దేవాలయ ప్రాంగణంలో 12,000 మందిని నరికేశారు అని కోయిలు ఉలుగొని అక్కడ దేవస్థానం రికార్డులే ఉంటాయి, అందులోనే రాశారు అఫీషియల్గా. అప్పుడే ఈయన శృతప్రకాశాచార్య అనే ఒక ఆయన ఉన్నాడు, శృతప్రకాశిక అని శ్రీభాష్యానికి రాస్తాడు. అది ఆయన చచ్చిపోయాడు పాపం. అప్పుడు ఆయన దేశిక వేదాంత దేశికులని ఆయన కొడుకుని ఆయన్ని తీసుకొని ఆ కాపీని ఆయన రాసిన దాన్ని శృతప్రకాశికని కూడా భద్రంగా తీసుకొని ఆయన పారిపోతాడు. లోపల వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళ ఘోష పడలేక గుడి మూతపడే ఉన్నది. 43 ఏళ్ల పాటు ఉన్నది. ఈలోపు ఏమైందంటే వీళ్ళు బయలుదేరారు కదా, మరి మధ్యలో వీళ్ళు శ్రీరంగానికి తిరుమలకే చాలా డిస్టెన్స్ ఉంటుంది కదా, మరి మధ్యలో దాడి చేయలేదా? అవును, అది చెయ్యాలని చూశారు. వాళ్ళకి వార్త తిరుమలకి తీసుకెళ్తారు. ఇప్పట్లాగా అప్పుడు నేషనల్ హైవే లేవు, అవును, ఏమీ లేవు. తర్వాత బాటల మీద ఎక్కడున్నా తురక సైనికులు కాపలా ఉంటారు. పల్లకి గిల్లకి చూడంగానే ఇది హిందూ గుడి పోయి దాన్ని ఏదో ఒకటి చేస్తారు, చేసేవాళ్ళు ఉంటారు. అది కనపడలేదంటే కనుక్కుంటారా ఎక్కడున్నారో అని వాళ్ళు ఉరికిచ్చారు. అందుకని దారిని అసలే అప్పుడు బాటలు ఉండవు. బాట మీద వెళ్తే ఎవడొస్తాడో ఎవడు కనపడతాడో తెలియదు. అందుకని చెట్లు, పుట్టలు, అడవులు, దొంగదారులు, ఆధారాలు పట్టుకొని మళ్ళా వాళ్ళు దారిలు పొడుగుతా వేళ ప్రకారం పూజా పునస్కారాలు చేసుకుంటూ ఎవరికి కనపడకుండా దాక్కుంటూ అక్కడ బయలుదేరిన వాళ్ళు, శ్రీరంగం బయలుదేరిన వాళ్ళు చివరికి అష్టకష్టాలు పెడితే ఆ దారిలోనే ఆ లోకాచార్య అని చెప్పాను, పిల్లయ్య లోక, ఆయన చనిపోతాడు. ఆయనకి మధ్యలో దారిలో అది జ్యోతిష్కుడే ఏదో ఊరు ఉంది, ఆ ఊరిలో తెలుస్తుంది శ్రీరంగంలో ఇలా అయింది. ఆయనకి తెలిసిన వాళ్ళు వీళ్ళు గుడిలోనే అంతమందిని చంపేశారనేది ఆయన గుండె బయలు చచ్చిపోతారు. అయినా సరే ఇక వాళ్ళు వదిలేసి ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరి ఇట్లా ఒక్కొక్క గుడికి పోవటము, ఒక్కొక్క గుడిలో దాచిపెట్టడం, మళ్ళా అలజడి ఏమీ లేకుండా మళ్ళీ కొద్ది రోజులు అవుతే కాస్త రాత్రిపూట మళ్ళీ బయలుదేరటం,
ఇట్లా పిల్లల్ని మార్చినట్టు గుళ్ళని మారుస్తూ మార్చుకుంటూ వెళ్ళారు. వీటి తీసుకుంటూ వెళ్ళి త్రివాన్కూరు దానికి వెళ్ళి అక్కడ కోజికోడని ఆ ఊళ్ళో 2 ఏళ్ళు ఉన్నారు. చేసి మళ్ళా చివరికి భయపడుతూ మేల్కోటే వస్తారు. ఆ మేల్కోట నుంచి తిరుపతి వస్తారు. తిరుపతి నుంచి తిరుమల చేరుతారు. తిరుపతికి వచ్చేవరకు అలా ఏమైందంటే ఇక్కడ ఈ ముసునూరు ఆయన సింగర్ నాయకుడు అని ఉండేవాడు. ముసునూరి నాయకుడు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కాస్త ధర్మాన్ని రక్షించేవాళ్ళు కాబట్టి అక్కడ అటాక్ జరగల. దీనికి ఎన్ని అవస్థలు పడ్డారంటే అది ఒక పెద్ద, అది తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిచ్చేంతటి ఇది ఆ శ్రీరంగం వాళ్ళు చేసిన ఇది. చివరికి వచ్చిన తర్వాత అప్పటికే క్షేమంగా చేరాడు. ఎన్నేళ్ళు పట్టింది శ్రీరంగం నుంచి తిరుమలకి రావడానికి? సుమారుగా పట్టింది కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు కోజికోడ్లోనే వాళ్ళు 2 ఏళ్ళు ఉన్నారు. 2 ఏళ్ళు ఉన్నారు. అక్కడికి కనీసం 4-5-6 ఏళ్ళు పట్టి ఉండొచ్చు. మరి తిరుమలకి తీసుకొచ్చారు అనగానే వీళ్ళకి వార్త చేరే ఉంటుంది కదా, మరి అదే తుగ్లక్ రాజు ఆయన సైన్యాన్ని పంపించి తిరుమల గుడి మీద దాడి చేయించలేదా? దాడి చేయించాలంటే అప్పుడు 2 వచ్చినాయి. నేను చెప్పాను ఆ సింగర్ నాయకుడు అనేది ఆ ఏరియా అంతా కూడా హిందువుల స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నది. అది ఒకటి ఉన్నది. రెండోది స్వామి మహత్యం ఉందిగా. ఎవడొచ్చినా కానీ ఆ తర్వాత కానీ ముందు కానీ ఎవడొచ్చినా తేరిపార చూడలేకుండా కాపాడగలిగినటువంటి శత్రువుడు ఎవడు దరిదాపుల్లోకి రాకుండా చేసే మహత్తు కలిగిన వెంకటేశ్వర స్వామి కదా. అందుకని అనుకో అన్నీ కలిసి వచ్చినాయి. ఆ ఉన్ననాళ్ళు 43 ఏళ్ళు వాళ్ళు కొంతకాలం ఇదైంది కదా. మొత్తం మీద ఆ కొన్ని చాలా సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళు వీళ్ళు పూజలు చేశారు. ఇద్దరికి పూజలు జరిగినాయి కాబట్టి అదృష్టవశాత్తు దాడులు ఏం జరగల. మరి రంగనాథ స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజలు ఎలా చేశారు? ఇద్దరు 43 ఏళ్ళు ఒకటే ప్రాంగణంలో ఉన్నారు కదా. ఆయన పూజలు వేరు, ఈయన పూజలు వేరు ఉంటాయి కదా. మరి ఆ 43 ఏళ్ళు ఎవరి భక్తులు వాళ్ళకి వస్తారు కదా. అంటే 43 ఏళ్లలో ఈ మధ్య తిరిగి ఇక్కడ రావడానికి పట్టింది ఎంతైనా కనీసం 30 ఏళ్ళ పైన పట్టింది కదా. అప్పుడు ఏంటంటే ఇక్కడ తేడా ఉంది. ఏంటి, తిరుపతి గుడి అదేమో వైఖానస సంప్రదాయం, శ్రీరంగం ఏమో పాంచరాత్ర సంప్రదాయం. ఆ ఆగమం వేరు, ఈ ఆగమం వేరు. ఆ పూజా విధానం వేరు, ఈ పూజా విధానం వేరు. అందుకని మరి 2 పక్కపక్కన ఎట్లా, అందుకని రంగమంటపం అని ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళంగానే ఎడం వైపు పెద్ద మంటపం. ఇప్పుడు వివిఐపీలు ఎవడొచ్చినా వాళ్ళకి అక్కడ కూర్చొని వాళ్ళకి సన్మానాలు చేస్తుంటారు. అక్కడ ఉన్నాడు రంగడు. అక్కడ ఉంటే ఆయన పంచరాత్ర ఆగమ ప్రకారం ఆయనకు పూజలు, వెంకటేశ్వర స్వామికి ఏమో లోపల వైఖానస పూజలు, ఇద్దరు కలిసి ఇది ఉండేవారు. అందుకని అన్నేళ్ళు కూడా శ్రీరంగం వెళ్ళే వైష్ణవ భక్తులందరూ రంగడి భక్తులందరూ తిరుమల వచ్చారు. అప్పుడు శ్రీరంగమే తిరుమల అయింది.